అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇటీవల కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి బీజేపీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి ఒక దళిత గ్రామ సర్పంచ్ పట్ల ఏ విధంగా వ్యవహరించారు, ఆయన అందరి ముందు ఏ విధంగా మాట్లాడారు అనేటువంటి ఈ అంశాల గురించి మనతో పాటు మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కొమ్మూరి కనకరావు గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం సార్, మీరు సోషల్ మీడియాలో చూసే ఉంటారు, ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. బీజేపీ ఎమ్మెల్యే కూటమి ఎమ్మెల్యే ఎస్సీ సర్పంచ్ పట్ల మాట్లాడినటువంటి మాటల గురించి, అవమానకరంగా మాట్లాడినటువంటి మాటల గురించి మీరేం స్పందిస్తారు, ఏమంటారు? అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక దళితులు, ముఖ్యంగా మహిళలు, ప్రజాప్రతినిధులు, దళిత ప్రజాప్రతినిధుల యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉందనే దానికి మీకు ఒక ఉదాహరణ చూపిస్తాం. ఈ మధ్య జరిగింది. ఒకసారి చూడండి. ఇతను ఆదోని ఎమ్మెల్యే, కూటమి తరపున, భారతీయ జనతా పార్టీ తరపున ఆదోని నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నికటువంటి పార్థసారథి గారు. ఆ పక్కన కృష్ణమ్మ గారు టీడీపీ నాయకురాలు. వీళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా, ముఖ్యంగా బీజేపీ ఎమ్మెల్యే కాబట్టి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా ప్రజలకి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చేస్తారనేది వాళ్ళు ఊరూర ప్రచారం చేసే క్రమంలో భాగంగా ప్రజలతో పార్థసారథి అనేటువంటి కార్యక్రమం పెట్టి కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం దానాపురం అనేటువంటి విలేజ్కి వెళ్ళటం జరిగింది. అక్కడ మోడీ గారు, అదేవిధంగా ఎన్డీఏ కూటమి వచ్చేటువంటి అధికారంలోకి వచ్చినాక 1 year ఏమేమి చెప్పుకుంటూ వెళ్తున్న క్రమంలో పార్థసారథి గారు ఇక్కడ సర్పంచ్ ఎవరు అనేది అడగటం జరిగింది. ఎక్కడున్నాడు ఏంటంటే, ఆ పక్కన వాళ్ళు రారులేండి అన్నారు. ఎందుకు రారంటే, అది అక్కడ వాళ్ళు సమావేశం పెట్టితే గుడి దగ్గర, చూడండి, ఆ గుడి దగ్గర వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. అంటే ఎందుకు రాడంటే, ఒకవేళ హిందూ టెంపుల్ కాబట్టి, వాళ్ళు క్రిస్టియన్స్ ఏమో, అందువల్ల గుడిలోకి రారు కాబట్టి రారేమో అనుకున్నారు. ఆయన అడిగితే కాదు క్రిస్టియన్ కాదు, వాళ్ళు ఎస్సీలు, వాళ్ళు గుడుల్లోకి రారని చెప్పి పక్కన కృష్ణమ్మ గారు చెప్పడం జరిగింది. అది మీరు ఇప్పుడు ఆ ప్లే చేసిన వీడియోలు అంటూ జరిగింది. అంటే ఈ కూటమి ప్రభుత్వంలో కులపక్షపాతం, దళితులంటే ఎంత అవమానకరంగా ఈ ప్రభుత్వంలో ఉందనే దాన్ని చెప్పడం జరిగింది. ఒక ప్రభుత్వ కార్యక్రమాల్ని ప్రజలకు తీసుకెళ్ళేటువంటి క్రమంలో గ్రామంలోకి వచ్చినప్పుడు గ్రామానికి మొదటి పౌరుడు ఉన్నటువంటి సర్పంచ్, ఆ గ్రామానికి దానాపురం ఉన్నటువంటి గ్రామానికి సర్పంచ్ చంద్రశేఖర్ అటువంటి ఒక ఎస్సీ మాదిగ కులస్తుడు. ముందు అతన్ని పిలవాలి, ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి పిలిచి ఆ సర్పంచ్ సమక్షంలో, ఆధ్వర్యంలో ప్రభుత్వం యొక్క ఈ 1 year కాలంలో మోడీ గారు కావచ్చు, వాళ్ళ కూటమి అధినేత ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రజలకు ఏమేమి సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టారో చెప్పడం అనేది ఆనవాయితీ. కానీ ఇక్కడ సర్పంచ్ అంటే తెలియదు, సర్పంచ్ని గౌరవించరు. తీరా తెలుసుకొని ఎవరు ఇక్కడ అంటే అతను ఎస్సీ అని తెలిసినాక పిలిచి ఇవి ఇక్కడ ఉంచు అని చెప్పేసి కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకొని, మీరు ఎప్పుడు కూడా ఈ దేశానికి స్వతంత్రం వచ్చి దాదాపు 78 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఇంకా దళితులకి గుడుల్లోకి ప్రవేశం లేదని కృష్ణమ్మ చెప్పినటువంటి మాటలే సాక్ష్యం. అదేవిధంగా దళితులు మీరు గ్రామానికి మొదటి పౌరుడైన సర్పంచ్గా మా కాడకు వచ్చేదానికి మాత్రం మా కాళ్ళ కిందే మీరు ఉండాలనేటువంటి భావాన్ని ఆ వీడియో ద్వారా అక్కడ ఉన్న పార్థసారథి ఎమ్మెల్యే గారి యొక్క మాట తీరు, అదేవిధంగా కృష్ణప్ప చెప్పినటువంటి మాట తీరు చూస్తే అర్థమవుతుంది. అంటే దీన్ని బట్టి ఈ రాష్ట్రంలో ఎస్సీల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, ఈ ప్రభుత్వంలో, ఎన్డీఏ కూటమిలో, చంద్రబాబు గారి ప్రభుత్వంలో దళితుల యొక్క పరిస్థితి రోజు రోజుకి పెను మీద నుంచి పొయ్యిలో పడ్డ పరిస్థితి ఈ ప్రభుత్వంలో కొనసాగుతూ ఉంది. ఒక్క కర్నూలు జిల్లా ఆదోని దానాపురం అనేటువంటి పంచాయతీ విషయమే కాదు, మొత్తం ఈ సంవత్సర కాలంగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పుంకాలుగా బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ వీళ్ళు ముగ్గురు కూడా దళితుల మీద
దాడులు చేయడానికి పోలీస్ వ్యవస్థను వాడుకుంటున్నారు, చట్టాలను వాడుకుంటున్నారు. నీకంటే నేను తక్కువ తినని చెప్పేసి పోటీలు పడి మరీ ఈ దళితుల్ని దాడులు చేయడం కావచ్చు, దళితుల మీద దాడులు చేయడం కావచ్చు, అత్యాచారం చేయడం, ఒకళ్ళ మీద ఒకరు పోటీ పడుతున్నటువంటి దానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో, వారి యొక్క కూటమి ప్రభుత్వంలో వరుసగా తీసుకుంటూ వస్తూ ఉంటే, జిల్లాల వారు తీసుకుంటూ వస్తూ ఉంటే, చీరాల్లో ఒక దళిత బాలికని అత్యాచారం చేసేటువంటి పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ భూములు ఉపయోగించుకొని వ్యవసాయం చేసుకున్నటువంటి ఆ భూములు మొత్తం కూడా టీడీపీ నాయకులు లాక్కున్న పరిస్థితి మనం చూసాం. అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటూ వస్తూ ఉంటే ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లాకు వచ్చేలేకి శ్రీను అనేటువంటి అద్దింకి నియోజకవర్గంలో బల్లిపురం మండలంలో దళిత రైతు శ్రీను అతను కొన్ని సంవత్సరాలుగా తాతలు కలిసి భూములు చేసుకుంటూ ఉంటే ఆ భూమిని లాక్కోవడం కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకొని ఎంఆర్ఓని, అదేవిధంగా తహసీల్దార్ని, ఎస్ఐ గారిని వాళ్ళు చేతుల్లో పెట్టుకొని ఈ శ్రీను మీద దౌర్జన్యం చేసి దాడులు చేసి ఆ భూములు లాక్కుంటూ ఉంటే శ్రీను అన్ని కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, చివరికి స్థానిక ఎమ్మెల్యే గారిని మొరపెట్టుకొని చెప్పున్నా కూడా దిక్కులేని పరిస్థితిలో పురుగులు మందు సాగు సరిపోవడం జరిగింది. ఆ తర్వాత అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా మేము దాడులు చేసి దళితులు మేమే తక్కువ తింటామని చెప్పేసి పిఠాపురంలో స్వయాన డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఒక దళిత బాలిక మీద అత్యాచారం జరిగితే కనీసం పవన్ కళ్యాణ్ గారి స్పందన లేదు. ఒకనాడు ఆయన అన్నాడు 33,000 మంది మహిళలు ఈ తెలుగుదేశం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారో వాలంటీర్లు వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళ అడ్రస్లు తీసుకొని వాళ్ళని బయటకు పంపుతున్నారు, వాళ్ళు మొత్తాన్ని బ్లాక్మెయిల్ చేస్తారని చెప్పేటువంటి ఈయనే మహానుభావుడే వాళ్ళ నియోజకవర్గంలో బాల మీద అత్యాచారం జరిగితే కనీసం స్పందించడం, పరామర్శించడం. ఆ తర్వాత ఈ కొద్ది నెలల క్రితం ఒక ఎలక్ట్రీషియన్ చచ్చిపోతే ఆ చచ్చిపోయిన దానికి నష్టపరిహారం గురించి ఆ దళిత యువకులు మొత్తం అడిగినందుకు మమ్మల్ని మీరు ప్రశ్నిస్తారా, మమ్మల్ని మీరు డిమాండ్ చేస్తారని చెప్పేసి మల్లా ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి దళిత మాలపేటని బహిష్కరించడం. ఈ పెద్ద మనిషి దళిత సర్పంచి ఈ గ్రామానికి మొదట పౌరుడు ఉన్నటువంటి వారిని అవమానపరిచే విధంగా మాట్లాడిన మాట తిరిగి చూస్తూ ఉంటే కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా తండ్రి దగ్గర తనయుల్లాగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకళ్ళకి మించి ఒకళ్ళు దళితులు అవమానపరచడంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నటువంటి పరిస్థితి దీని సాక్ష్యం. ఇదే తాడికొండ మంగళగిరి నియోజకవర్గంలో మంగళగిరిలో లోకేష్ గారి నియోజకవర్గంలో వేవర్స్ కాలనీలో దళితులు నడుస్తున్నారని చెప్పేసి దళితులు నడిస్తే మా రోడ్డు మైలపడద్దని చెప్పేసి పసుపు నీళ్ళు జల్లి ప్రక్షాళన చేసినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. అంటే 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇంకా కుల జాడ్యం, అస్పృశ్యత వెంటాడుతుందంటే ఈ 1 year ప్రభుత్వంలో మీరు చేసినటువంటి ఘనకార్యం ఏంటని చెప్పేసి, మీరు ఏ విధంగా దళితుల రక్షణ కోసం కావచ్చు, దళితుల్ని గౌరవించే విషయంలో మీరు ఏ విధంగా ఉందనేది అర్థమవుతా ఉంది. అందుకే మేము ఒకటి అడుగుతా ఉన్నాం, పార్థసారథి గారు చట్టం మీద ప్రమాణం చేసి చట్టబద్ధతగా నడుచుకుంటా చెప్పేటువంటి ఆయన దానాపురం ఏదైతే కర్నూలు జిల్లా ఆదోని మండలంలో ఆదోని నియోజకవర్గంలో దానాపురం సర్పంచ్ని అవమానపరుస్తూ కాళ్ళ కింద పెట్టుకొని మాట్లాడేటువంటి ఆ సంఘటన అయితే ఉందో ఆ చర్యని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. తక్షణమే పార్థసారథి మీద SC ST యాక్ట్ ప్రకారంగా, అదేవిధంగా కృష్ణమ్మ మీద SC ST యాక్ట్ ప్రకారం కేసులు పెట్టి చర్యలు తీసుకొని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ద్వారా మేము దళితుల పక్షాన ఉన్నాం, మేము దళితుల కోసం ఉన్నాం, దళితుల ఆత్మగౌరవం కాపాడుతాం, ఈ రాష్ట్రంలో ఈ సమాజంలో కులాలు లేనటువంటి సమాజం నిర్మిస్తామని చెప్పి మీరు రాజ్యాంగం మీద ప్రమాణించి వచ్చేటువంటి దాన్ని మీరు నిజంగా పాటించే పని అయితే తక్షణమే ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి మీద కృష్ణమ్మ మీద SC ST యాక్ట్ ప్రకారంగా కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మహిళలు చూసుకుంటే మహిళలకు రక్షణ లేదు. ఇదే కుప్పం నియోజకవర్గంలో డబ్బులు అప్పు తీసుకున్నందుకు శిరీష్ అనేటువంటి ఒక మహిళని చెట్టు కట్టేసినటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు మనం ఉన్నాం. ఇదే చంద్రగిరి నియోజకవర్గంలో చిత్తూరు జిల్లాలో సచివాలయంలో ఉద్యోగం చేసినటువంటి ఒక మహిళని అదే సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంటు అసభ్యకరంగా ప్రవర్తిస్తూ మాట్లాడుతూ ఉంటే ఆ అయితే సచివాలయ ఎంప్లాయీ మహిళ, దళిత మహిళ, ఆమె కూడా
కంప్లైంట్ పెడితే ఆ చుట్టూ ఉన్న సిబ్బంది చేత నువ్వు కంప్లైంట్ అని తీసుకోకపోతే నీ ఉద్యోగం పోయిద్ది అనేటువంటి ఒక హెచ్చరిక జారీ చేసి ఆమెను భయపెడతారంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు దళితుల పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తున్నది నిన్న తెనాలి సంఘటన కాడ చూసుకుంటే ఈరోజు ఏదైతే దళిత సర్పంచి ఆదోని నియోజకవర్గం ఆదోని మండలంలో దానాపురం సర్పంచ్ చంద్రశేఖర్ మీద జరిగినటువంటి ఏదైతే ఒక దళితులటువంటి అవమానకరటువంటి సంఘటన అయితే ఉందో ఈ సంఘటన బట్టి చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో దళితులు బ్రతికే స్వేచ్ఛ లేదు. ఇక మర్డర్లో మానభంగా చెప్పాలంటే చాలా శాంతనతలు ఇస్తుంది ఈ సంవత్సర కాలం చూసుకుంటే. అందువల్ల ఈ ప్రభుత్వంలో ఇది దళిత వ్యతిరేక ప్రభుత్వం అనేది చెప్పకనే చెప్పినట్టుగా ఇవన్నీ కూడా సాక్ష్యాలని చెప్పి నాకు తెలియజేస్తూ, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు గతంలో అన్నావు కదా ఎవరైనా దళితులు పుడతారని చెప్పేసి కోరుకుంటారని చెప్పేసి అని, మీ నాయకుడు అన్నారు కదా, మీ మంత్రులు అన్నారు కదా దళితులు శుభ్రంగా ఉండరని, మీ ఎమ్మెల్యే అన్నారు కదా ఏదైతే మన చింతమనేని ప్రభాకర్ గారు దళితులు మీకు ఎందుకు రాజకీయం అని చెప్పేసి అని. అంటే ఈరోజు మీకు దళితులంటే మనుషుల్లాగా కనపడరు, దళితులంటే కేవలం ఓట్లు వేసేటువంటి ఓటు బ్యాంక్ మాత్రం చూస్తారు తప్ప వాళ్ళ గౌరవాన్ని కానీ ఆత్మ గౌరవాన్ని కానీ వాళ్ళ రక్షణ కానీ కాపాడేటువంటి వ్యవస్థ మీరు చేయరు, దళితులు శిరస్సు చూస్తారు. ఇది దళిత వ్యతిరేక ప్రభుత్వం అనేది ఇలాంటి సంఘటనల ద్వారా చెప్పగానే చెప్పినట్టుగా ఇది సాక్ష్యం చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.